గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ స్థితిగతులపై హెచ్చరికలు చేస్తూ ఆంధ్రప్రభ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ఇందులో కార్యాలయ స్థితిగతులను వివరిస్తూ పెచ్చులూడిపోయి ఉన్న భవన అధ్వాన స్థితిని వివరించడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో జీడబ్ల్యూఎంసీ కార్యాలయం స్లాబ్ నుండి లీకేజ్ కావడంతో నీళ్లు వచ్చి చేరాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు మరమ్మతులు చేయించినప్పటికీ ఫలితం లేదు. వర్షాలు ఇలానే కొనసాగితే పరిస్థితి ఎలా ఉంటుందోనని అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. నగరంలో ఉన్న జనాభా, బర్త్, డెత్ వంటి పలు కీలక పత్రాలతో పాటు అభివృద్ధి పనులకు సంబంధించిన డాక్యుమెంట్లు తడిసిపోతాయని హైరాణ పడుతున్నారు. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమైతే తెలపాలని టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిన జీడబ్ల్యూఎంసీ ఇప్పుడు అదే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోకి నీళ్లు వస్తుంటే ఎవరికి ఫోన్ చేయాలో తెలియడం లేదు. అధికారులకు అయితే ప్రతిరోజు ప్రజలు పలు పనుల నిమిత్తం వస్తూ పోతుండే కార్యాలయ స్థితిగతులపై ఇంత నిర్లక్ష్యం ఎందుకు? స్లాబ్ లీకేజ్ అవుతుందని తెలియదా? ఇది ఇంజనీరింగ్ సెక్షన్ అధికారుల తప్పిదమా, లేక స్లాబ్ లీకేజ్ పనులు చేసిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.